రాష్ట్ర బీజేపీ ఎన్నికల చైర్మన్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ హాట్ కామెంట్స్ చేశారు. సీఎం కేసీఆర్ తెలంగాణలో మందు గంజాయిని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. ఎల్బీ నగర్ మహనీయుల కూడలి వద్ద గంజాయి బెల్ట్ షాప్ రహిత పేరిట చేపట్టిన బీజేపీ దీక్షలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఎల్బీ నగర్ పోలీసుల చేత గిరిజన మహిళ దాడికి గురైన ఘటన మరిచిపోకముందే నందనవరంలో దళిత మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరగడం బాధాకరమన్నారు ఈటెల. హైదరాబాద్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. అత్యాచార నిందితులను కఠినంగా శిక్షించి దళిత మహిళకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం రాగానే బెల్ట్ షాప్ రహిత గంజా రహిత తెలంగాణను ఏర్పాటు చేస్తామని, మహిళలకు పూర్తి భద్రత కల్పిస్తామని ఈటెల అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కుడంబ బంద్ చేసి గ్రామ గ్రామాన వాడల ఇలా బెల్ట్ షాపులు పెట్టి 46,000 కోట్లు 47,000 కోట్ల రూపాయలు లిక్కర్ ఆదాయాన్ని సమకూర్చుకొని ఇవాళ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నానికి, ప్రజల మానభంగాలతో ఆటలాడుకోవడానికి సజీవ సాక్ష్యం ఇట్లాంటిది. కాబట్టి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, ఇవాళ విశ్వనగరం అని చెప్పబడేటువంటి హైదరాబాద్ లో ఇవాళ మహిళలకు రక్షణ లేకుండా పోయింది, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది, పోలీస్ స్టేషన్ లో ఇవాళ రక్షక భటుల నిలయాలుగా మారిపోయినాయి. కాబట్టి దీని మీద ఇవాళ ప్రభుత్వం కనుక శ్రద్ధ చూపకపోతే రాబోయే కాలంలో ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి నీవు విశ్వనగరం నంబర్ 1 రాష్ట్రం అనేది చెప్తున్నావో, ఈ నంబర్ 1 రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఇవాళ సభ్య సమాజమే అసహించుకునే సంఘటనలు జరుగుతా ఉన్నాయి. కాబట్టి దీన్ని కంట్రోల్ చేయకపోతే కనుక నీ సంగతి ఏందో జంట నగర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తెలుస్తారని చెప్పి హెచ్చరిస్తాను. నేను డిమాండ్ చేస్తా ఉన్నా, ఇవాళ